హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఏంటి అక్క ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మేము ఆల్మోస్ట్ ఈ ఇంటికి రాక 10 years అయిపోయింది. నేను 2017లోనో 16లోనో వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా అనమాట 10 years తర్వాత. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే మా అమ్మ వాళ్ళు కొంచెం సిటీలో తీసేసుకున్నారనమాట ఇల్లు. ఊర్లో ఉండట్లేదు, ఇప్పుడు సిటీలో తీసుకున్నారు కాబట్టి అక్కడే ఉంటున్నారు. ఇంకా ఊరికైతే వెళ్ళలేదు. ఈసారి వెళ్తే మీకు మా అమ్మ వాళ్ళు ఇల్లు చూపిస్తా అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అందుకే ఈసారి అయితే ఛాన్స్ వచ్చింది. ఇంకా అయితే వెళ్ళినాం కదా, అసలు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఉన్నాయన్నమాట. హాలిడేస్ వస్తే అక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము. తర్వాత మంచిగా మస్తు ఎంజాయ్ చేసే వాళ్ళము. హాలిడేస్ వస్తే సమ్మర్ హాలిడేస్ కానీ లేకపోతే దసరా హాలిడేస్ కానీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే వాళ్ళము. మళ్ళీ మా తాతయ్య దుబాయ్లో ఉంటుండే. దుబాయ్ నుంచి ఇంకా వచ్చినప్పుడు అలా వెళ్ళే వాళ్ళం అనమాట. తాతయ్య రాగానే ఆటను వస్తుండే, అట్లా వెళ్ళే వాళ్ళము. అసలు మస్తు వెళ్ళే వాళ్ళము బీటెక్ వరకు కూడా. మ్యారేజ్ అయిన తర్వాత ఇక కొంచెం అటు ఇటు వెళ్ళినాం. కానీ ఇంకా మొత్తానికి అమ్మమ్మ వాళ్ళు వేరే దగ్గర ఇల్లు తీసుకున్నప్పటి నుంచి ఇంకా మేము ఆ ఊరికి వెళ్ళడం మానేసినాం అనమాట. ఇంకా ఇక్కడైతే మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా. హనీకుట్టి వాళ్ళు కూడా చూస్తాం మమ్మీ మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపి అని అంటే సరే అని అయితే వీళ్ళకి చూపిస్తున్నా. చూడండి, కుట్టిరా ఖుషి, కుట్టి రండి మా అమ్మ ఖుషి పద, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా పదండి. నడవండి అని పద, భయపడకు నడు. ఏమైంది ఇక్కడ మామనే కానీ పదండి చూపిస్తాపా, భయపడద్దు నడు. భయపడతారు ఎందుకు? చూపిస్తా పదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అదే బయట నుంచి ఇదే చూసింటారు కదా. పద బంటి, బయట నుంచి చూపిస్తా, లోపల పోదాం పదండి. ఇగో అదేమో హాల్ కదా, అవంతా ఇక్కడ నుంచి అటంతా పడుకునేటోళ్ళం బెట. ఇక్కడ నుంచి ఇదంతా పడుకునేటోళ్ళం, ఈ ముందట పడుకునేటోళ్ళం అంతా. ఇదంతా పడుకోవడానికి. ఇగో ఇది కూడా బెడ్రూమే. కుట్టి ఇది కూడా బెడ్రూమే, చిన్నది. చూడండి, నార్మల్గా మట్టి ఉంది కానీ కొంచెం లోపలికి ఏం కాదు. చూడండి, హారర్ ప్లేస్. దయ్యం ఉన్నదే ఖుషి, పెద్ద దయ్యం ఉంది. బంటి చూడు, దయ్యం ఉందా? బంటి అస్సలు లేదు కదా దయ్యం. కుట్టి నువ్వు చూసి చూడు, ఏం లేదు, మామూలు రూమ్ బాగానే ఉంది. దయ్యం ఏం లేదు, ఏం లేదు. చూడండి, మట్టి ఉంది అంతే. చూడండి, ఇది చిన్న బెడ్రూము, అల్మారా. దయ్యం లేదు, ఏం లేదు. ఇగో చిన్న అల్మారా పెట్టుకోవడానికి. ఈ ఇంట్లో బెడ్ ఉంటుండే. జరుగుకుంటే ఇగో ఇంట్లో ఇది బెడ్రూమ్ చిన్న. ఇక్కడ బెడ్రూమ్ పాతకాలంలో ఉంటాయి చూడు, అవి. అది చూడు ఖుషి, నువ్వు కూడా చూడు ఎట్లుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. తాత అప్పుడైనా ఇంత మంచి గట్టుడు గ్రేటా. నెక్స్ట్ ఇది ఇంకో బెడ్రూము. ఇగో నానమ్మ చూపిస్తుంది పదండి, పో చూడుకోండి. ఇదొకటి గాజు పెంక. ఇగో ఇదొక బెడ్రూము అని, ఇదొక బెడ్రూమ్. ఇక అప్పుడు మంచి ఇదొక బెడ్రూమ్. పీటలు ఈ రూమ్లోకి ఎవరైనా రాకపోతుండే హనీ, ఈ రూమ్లోకి మాత్రం. ఏమో ఇది కుందన చిన్న చైరు, అప్పటి చైరు, సూట్ కేసు. ఎట్లుంది అంతేనా? ఇగో పైనుంచి కిటికీ లేవు కదా, పైనుంచి అక్కడ నుంచి వెళ్తురు వచ్చేది. ఏది గాదెలు అంటారు చూడు, పెద్ద పెద్ద. అప్పట్లో పెద్ద పెద్ద ఏమి దాచిపెట్టుకోవడానికి ఏం లేకపోతుంది. గుమ్మి వడ్లు పెట్టడానికి, వడ్లు ఏమైనా పెట్టడానికి, దీంట్లో అన్నీ వేసుకోవడానికి, వడ్లు బియ్యం అవన్నీ వేసుకోవడానికి. ఇగో ఇది సూట్ కేసు చూడు, సూట్ కేసులు తాత దుబాయ్ నుంచి తీసుకొచ్చినాయి. ఏం చేసుకుంటావు? అదొక బెడ్రూమ్. వడ్లు దంచేటప్పుడు బయటికి రాకుండా
వడ్లు దంచేటప్పుడు బయటికి రాకుండా కుందేనా. కిటికీలు లేవు కదా ఇప్పుడు ఈ ఇంటికి, అందుకే అప్పుడు పైన నుంచి అట్లా కిటికీ అది నీళ్ళు రావు. నీళ్ళు ఆడ పెట్టేసి బయట ఏమో అది ఎక్కడ ఉన్నదో పీటలు. ఇగో ఇది ఒక బెడ్రూమ్. ఇటు సైడ్ అన్ని పడిపోయినాయి రహనిగాడు. ఇటు సైడ్ అన్ని ఇది కూడా అక్కడదే కావచ్చు, దుబాయ్ది. అన్నీ ఏమేమి ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. ఇవి ఇంట్లో కూడా ఏమేమి ఉన్నాయి అని పాత బెడ్లు, ఇగో కూలరు, కట్టెలు. ఇది బెడ్రూమే. ఇక వస్తున్నాపా కూలరు. ఇగో ఇదేమో మొన్న దాకా ఉన్నారు కదా అప్పుడు కూలర్ పనిచేసింది. ఇవి కట్టెలు, పాత కట్టెలు. బెడ్ 2 బెడ్లు ఇవి చిన్న చిన్నవి 2 బెడ్లు చూడు. ఈ బెడ్లు 2 హాల్లో ఉంటుండే. ఇవి 2 బెడ్లు అక్కడ హాల్లో ఉంటుండే. అన్ని బెడ్లు అవి ఇవన్నీ. పద వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. పదండి, ఇల్లు చూస్తారట అందుకే. అన్ని గూన పెంకలతోటి. అప్పుడే ఇది ఎప్పటిదో ఎన్ని సంవత్సరాలు అవుతుందో, 30-40 సంవత్సరాలది కావచ్చు బెట్ట ఇల్లు. 30-40 సంవత్సరాలు అది. అంతే, ఇక్కడే పడుకునేటోళ్ళం మేము వచ్చినప్పుడు. తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వెనక పడుకుంటుండే, మేము ఇక్కడ, మా అమ్మ వాళ్ళు ఇక్కడ పడుకుంటుండే ఈ రూమ్లో. అది మళ్ళీ ఇంకోటి అయిందిరా. రండి. అవును తిప్ప అమ్మ, ఇది తిప్పు. ఇప్పుడు ఎందుకు? పొద్దున్నేనా? ఇది నన్నది. కిచెన్ రూమ్ అప్పుడు ఇది మట్టే ఉంటుంది. తర్వాత బండలు కోళ్ళు కమ్మేయడానికి. ఇక్కడనే పోసుకుని ఇక్కడనే వండేయచ్చు కిచెన్లో. బయట చూపించాలి. మమ్మీకి చెప్పు ఏముంది. కారం ఉంది. నువ్వు తిను మమ్మీ. హైలైట్ వేయాల. కొంచెమే తిను. నీకు ఇంకొంచెం ఉప్పు ఉంటే మమ్మీకి కొంచెమే తినన్నా. చూసినావు కదా ఏం చేసుకోవాలి మొత్తం. అవును అవును, పెద్దగానే ఇల్లు మా పెద్దగానే ఉంటుంది అమ్మమ్మ అనేది. అవును పెద్దగానే ఉంటుంది. ఇదంతా ఇంటి ముందు ఇటు ఖాళీ ప్లేస్. ఇదంతా ఖాళీ ప్లేస్ ఇప్పుడు చేసారు కానీ ఫస్ట్ అన్ని చెట్లు ఉంటుండే బెట్ట వెనక. అది ఎవరు పోకపోతుండే. ఏం కావాలి ఖుషి నీకు? ఖుషికి ఏం కావాలట? చపాతి పిండ. ఏం చేస్తుందట చపాతి పిండి? ఎక్కడ ఏం కావాలి? ఎందుకు ఖుషి నీకు? ఎవరిస్తారు చపాతి పిండి? అక్కడ ఎవరిని అడుగుదాం? ఎవరిని అడుగుతా? ఆగు, అక్కడ ఆగు, కొంచెం అడిగిస్తావు. నేను పా కుట్టి అడుగుదు. చపాతి పిండి నేను అడిగిస్తుందా? ఖుషిదా ఆ నోట్లో పెట్టద్దు, ఆడుకోవాలి. పా నడు నడువు. దయ్యం చపాతీ పిండి అడిగేదాకా ఇలా చూసినావా?